రాజు కుటుంబం చూపిన కోపం మీకు తెలుసు. కానీ రాజు కుటుంబంలోకి అడుగు పెడితే వాళ్ళు ఎలా చూసుకుంటారో అన్న సంగతి నాకు తెలుసు నాన్న. నన్ను నమ్మండి నాన్న. రాజు గురించి వదిలేయండి. గోపి గురించి మాత్రమే ఆలోచించండి. అయినా నేను రాజు బాధలు పడింది ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు కాదు నాన్న. మీరందరూ మా ప్రేమని యాక్సెప్ట్ చెయ్యనందుకు బాధపడ్డాం. చివరికి మీరు కలిపిన విధి మమ్మల్ని విడదీసింది. ఈ పేదదానికి తోడుగా నేనుంటాను. ఇంకెవరూ అవసరం లేదు. ముఖ్యంగా రూపా, నీ అవసరం అస్సలు లేదు. ఒకసారి ఆలోచించండి నాన్న. తమ్ముడు, తమ్ముడు, తమ్ముడు. ఏంటక్క, ఏమైంది? పింకీని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు తమ్ముడు. పెళ్లివాళ్ళు రావడం ఏంటక్క? మన పింకీకి పెళ్లి చూపులు తమ్ముడు. మన పింకీని పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నారు అని చెప్తున్నాను. అయినా మాకెవ్వరికి ఒక్క మాట కూడా చెప్పకుండా వాళ్ళెందుకు పిలుస్తున్నావు? మన పింకీ సంతోషం గురించి మీ తర్వాత ఎవరు ఆలోచిస్తారు తమ్ముడు? నేనే కదా. అందుకే నేనే పిలిపిస్తున్నాను. అదేంటత్తయ్యా, నాన్నకి బాబాయ్ పిన్నిలకి తెలియకుండా పెళ్లి వాళ్ళని పిలవడమేంటి? మంచి విషయాలు చెప్పి చేయాల్సిన పని లేదు రూపా. మంచి సంబంధం. మన పింకీ జీవితంలో జరిగిన ఘోరాలన్నీ తెలిసి కూడా ఇంత మంచి సంబంధం రావడం పింకీ అదృష్టం రూపా. అక్క, పింకీ జీవితంలో జరిగిన ఘోరానికి పింకీ కారణం కాదు. తెలుసు తమ్ముడు. నేను మాత్రం అలా చెప్పానా ఏంటి? నిన్న రాజు చేసిన సవాలు గుర్తుందా తమ్ముడు? వీళ్ళిద్దరినీ నేనొక్కటి చేస్తాను. ఎవరు అవునన్నా కాదన్నా పింకీకి గోపీకి పెళ్లి చేస్తాను అన్నాడు. అత్తయ్య, రాజు మాట్లాడిన ఉద్దేశం అది కాదు. నాన్నిచ్చిన మాట ప్రకారం చేస్తానని చెప్పాడు. అయినా నువ్వు కూడా ఏంట్రూపా, నీ జీవితాన్ని తల్లకిందులు చేసినా కూడా ఆ రాజునే వెనకేసుకొస్తున్నావు. నిన్ను ఇన్నాళ్లు పెట్టిన బాధలు చూసి కూడా పింకీని అదే ఇంటికి ఎలా పంపాలి రూపా? అందుకే వాడు పింకీ గోపిలకి పెళ్లి చేయకముందే మన పింకీకి పెళ్ళైపోవాలి. అలా జరగడానికి వీల్లేదత్తయ్యా. పెళ్లి చూపుల పేరుతో ఎవరూ ఈ ఇంటికి రావాల్సిన అవసరం లేదు. పెళ్లి వాళ్ళు వచ్చినట్టున్నారు మమ్మీ. అక్క, ముందే నాకు ఒక మాట చెప్పొచ్చు కదా. ఇప్పటికీ మించిపోయిందేం లేదత్తయ్యా. వాళ్ళని వెనక్కి పంపేయండి. అయ్యో, గొప్ప సంబంధం రూపా. నీ బతుకెలాగూ నాశనం అయిపోయింది. కనీసం పింకీ బతుకైనా బాగుండేలా చేద్దాం. అత్తయ్య, ఆ మాట పింకీ మొహం చూసి చెప్పండి అత్తయ్యా. తనకిష్టం లేకుండా
ఈ పెళ్లి చూపులు జరగడానికి వీల్లేదు. సరే రూపా, అలాగే చేద్దాం. కానీ ఇంటికొచ్చిన వాళ్ళని వెనక్కి పంపడం మంచిది కాదు. పెళ్లి చూపులు జరగనిద్దాం. ఆ తర్వాత ఏదో కారణం చెప్పి వద్దని చెప్పేద్దాం. ముందైతే నువ్వు పింకీని రెడీ చేసి తీసుకురా రూపా. అవతల పెళ్లి వాళ్ళు వచ్చేశారు. నువ్వు పదరా దీపక్. రండి రండి అమ్మా, రండి. అమ్మా నమస్కారం. అండి. నమస్కారం అండి. రండి రండి. మా తమ్ముడు. ఆయన గారు తెలియకపోవడం ఏంటండి? నమస్కారం సీఎం గారు. ఈ ఇంటికి బియ్యాన్ని అందుకోవడానికి వచ్చి ఇంకా సీఎం ఏంటండి? పావుగారని పిలవండి. కూర్చోండి కూర్చోండి. వదిన గారేంటి సంబంధం ఫిక్స్ అవ్వకుండానే వరుసలు ఫిక్స్ చేసేస్తున్నారు? సుమా, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. వెళ్ళు. అన్నయ్య గారు, మీతో సంబంధం కలుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మీ అమ్మాయి గురించి చాలా విన్నాం. పింకీ, అక్క, పింకీ, నువ్వేం భయపడకు పింకీ. రాజు ఉన్నాడు, తను చూసుకుంటాడు. ధైర్యంగా ఉండు. తీసుకెళ్ళు. ఓకే అన్న. ఈవిడి గారు నాకెందుకు ఫోన్ చేస్తున్నారు? రాజు, పింకీని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళొచ్చారు. పింకీ ఏడుస్తోంది. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు రాజు. మీకు ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి ఫోన్ చేయడం కాదు, ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించుకోవాలి. రాజు రాజు రా. అక్క, రాజు వస్తాడా? వస్తాడు పింకీ. ఈలోపు నువ్వు రెడీ అవ్వు. ఏం కాదు, దా. వాళ్ళకంత గట్టిగా చెప్పినా మళ్ళీ పెళ్లి చూపులు పెట్టుకున్నారంటే నేను చెప్పిన విధానం బాగా లేదేమో. ఈసారి వెళ్ళి ఇంకొంచెం స్ట్రాంగ్గా చెప్తాను. మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. అన్నయ్య గారు, వచ్చినప్పటి నుంచి అన్నీ మేమే మాట్లాడుతున్నాం. మీరేం మాట్లాడట్లేదు. మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా వచ్చేసరికి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అది నిజమేలే అన్నయ్య గారు. పింకీ, రెడీ అయిపోయావా? నా బంగారు తల్లి, నా దిష్టే తగిలేలా ఉంది. పెద్దనాన్ని పిలుస్తున్నారు, రామ్మా. రా రూపా. అదిగోండి, మా పింకీ వచ్చేస్తుంది. సుమా, కాఫీ తీసుకురా.
అయ్యో అంత మెల్లగా వస్తే ఎలా? ఇటివ్వు. పింకీ, ఇది తీసుకో. తీసుకుని అందరికీ ఇవ్వు. వెళ్ళు. ముందు మా అబ్బాయికి ఇవ్వమ్మా. ఎవరయ్యా నువ్వు? ఈ అమ్మాయిని ప్రేమించిన ప్రేమికుడికి అన్నయ్యని. రాజు, ఏం చేసావు నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది సార్. సారా? నేనిచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తానో, ఏమైనా చేస్తాను. కానీ ఇక్కడ మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా? ప్రాణంగా ప్రేమించుకున్న ఇద్దరు మనుషులకి పెళ్లి చేస్తానని మాటిచ్చారు. మీరు పెట్టిన కండిషన్లకు ఒప్పుకొని మీ మాటకి గౌరవం ఇచ్చి వాళ్ళిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కానీ మీరు మాత్రం మీ మాటను గాలి కొదిలేసి ఈ గాలి వెధవల్ని పిలిపించి పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. ఈ కాలంలో ప్రేమించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ప్రేమ పెళ్లిళ్ళ సక్సెస్ రేటు 20% మాత్రమే. ఆ 20%లో వీళ్ళు కూడా ఉంటారు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్తారా లేదంటే మేము వెళ్తాం. రారా, భలే సంబంధం. రాయ్, ఎవరింటికి వచ్చి ఏం చేసావో అర్థమవుతుందా? వాడితో మాట్లాడి దీపక్, తీసుకెళ్లి బయటికెట్టి. దమ్ముంటే టచ్ చేయరా, చూస్తాను. టచ్ చేయి. అదేంట్రా, వాడికి భయపడతావేంటి? నా భయం వీడి గురించి కాదు మమ్మీ. మావయ్య ఉన్నారని ఆలోచిస్తున్నా. తమ్ముడు, వాణ్ణి గెంటేమని నువ్వైనా చెప్పు తమ్ముడు. రాజు, వాళ్ళు ఎందుకొచ్చారో ఏంటో అనేది తర్వాత. ముందు వాళ్ళు మా అతిథులు, వాళ్ళని గౌరవించడం మా సంస్కారం. అలాంటిది నువ్వు ఇంట్లోకి నేరుగా వచ్చి ఇలా గొడవ చేయడం పద్ధతి కాదు. ఈ ఇంటికి గౌరవం కాదు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎలా రాజు నీకు? కామన్ సెన్సా? నాకు కామన్ సెన్స్ లేదా? తెలుగులోనే కదా చెప్తున్నారు. నేను మీతో మాట్లాడడం లేదు. తన మనసులో ఒకరున్నారని మీ అందరికీ తెలుసు. అయినా మీరందరూ తన్ని ఇంకొకరి జీవితంలోకి పంపాలని చూస్తున్నారు. అసలు మీకు మనసుందా? మరి మా రూప మనసులో ఉన్న నిన్నే కదా పెళ్లి చేసుకుంది. తనేం బాగుపడింది? ప్రేమించి బాధపడుతున్న ఒక మనిషిని చూస్తూ కూడా ఇంకొక అమ్మాయిని ప్రేమించిన వాడికిచ్చి ఎలా పెళ్లి చేస్తాం? బాధపడుతుంది ప్రేమించినందుకు కాదు, పెళ్లి చేసుకున్నందుకు. అంతకంటే కాదు.
ఒక ప్రాణం పోవడానికి కారణమైనందుకు. అయినా భార్య చనిపోతే కనీసం బాధ కూడా పడలేదు. నీకేం తెలుసు ప్రేమ గురించి, పెళ్లి గురించి? కట్టుకున్న వాణ్ణి గాలి కొదిలేసి ఇంట్లో పెత్తనం కోసం కాపురాలు కూల్చేసే మీకు ప్రేమ గురించి ఎలా తెలుస్తుంది? చూసావు తమ్ముడు, వాడు ఎన్ని మాట్లాడుతున్నాడు. ఆ సార్ మాత్రం ఏం చేస్తారు? ఆ సార్కి ప్రేమ కంటే పగే ముఖ్యం. పచ్చకామెర్లున్న వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు ఆయనకి జరిగినట్టే లోకమంతా జరుగుతుంది అనుకుంటారు. అసలు జరిగింది, మనం చూసింది నిజమా అబద్ధమా అని ఆయన అస్సలు ఆలోచించరు. అలా తెలుసుకోకుండానే అమ్మగారిని దూరం పెట్టిన ఆయనకేం తెలుసు ప్రేమ గురించి? రాజు, ఇంకొక మాట ఎక్కువ మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. పోరా బయటికి. పోతాను సార్, పోతాను. నేనేమి వీళ్ళలా పందికొక్కలా ఇంట్లో పడి మెక్కడానికి రాలేదు. వీళ్ళలాగే సంసారాలు కూల్చడానికి రాలేదు. 2 జీవితాలు కాపాడడానికి వచ్చాను. మా పింకీ గురించి మా అన్నయ్య కన్నా ఎవరూ బాగా ఆలోచించరు. పింకీకి ఎప్పుడు ఏం కావాలో అన్నయ్య ఇచ్చారు. ఇప్పుడు కూడా అన్నయ్య చూసుకుంటారు. ఇప్పటికే నేను చాలా బాధపడుతున్నాను. దయచేసి గొడవ చేయకుండా వెళ్ళు రాజు. నేను గొడవ చేస్తున్నానా? నేను పిల్లలకి ఏం కావాలో అది ఇవ్వడం అంటే కార్లు, బంగ్లాలు ఇవ్వడం కాదు. కోరినవన్నీ ఇచ్చి తల్లిదండ్రులుగా మీరు గెలిచాను అనుకుంటున్నారు. నిజానికి అది గెలుపు కాదు. నిజమైన గెలుపు అంటే మీ పిల్లల మొహాల్లో చిరునవ్వులు చెరగనివ్వకుండా చూడడమే అసలైన గెలుపు. ఒక్కసారి పింకీని చూసి చెప్పండి, మీ పెళ్లి చూపులు ఏర్పాటు చేసి మీరు గెలిచామనుకుంటున్నారా? మరి మా రూపమోహన్ చూసి చెప్పు రాజు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం వలన తను హ్యాపీగా ఉందా? భర్తగా నువ్వు గెలిచావు అనుకుంటున్నావా? భార్యను వదిలేసి ఏదో సాధించాను అనుకుంటున్నావా? వదిలేయడం గురించి మీరు మాట్లాడకూడదని చెప్పాను కదా విజయాంబిక గారు. రేయ్, నీతో మాట్లాడనవసరం. సెక్యూరిటీ, సెక్యూరిటీ, వీడిని బయటికి ఏంటండి? నాన్నా, నువ్వు ఆగు రూపా. ఆ రోజు నువ్వు ఎంత చెప్తున్నావు వినకుండా నీ మీద అపరాధం మోపి నిన్ను వదిలించుకున్నాడు వీడు. ఈ గుమ్మంలో అడుగు కూడా పెట్టనన్నాడు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వచ్చాడు వీడు? ఏ సంబంధం ఉందని వచ్చాడు వీడు? అయ్యో, వీడు మన పింకీ విషయంలో, మన కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవడం నాకిష్టం లేదు. సెక్యూరిటీ, సెక్యూరిటీ, వీడిని బయటికి ఏంటండి? నేను వెళ్తాను సీఎం గారు. కానీ మళ్ళీ చెప్తున్నాను, పింకీకి గోపికి పెళ్లి చేసేలా అయితే చెయ్యండి, లేదంటే నేను చేస్తాను.
నాన్న, రాజు ఏదో కోపంలో మాట్లాడాడు. మీరేం పట్టించుకోవద్దు నాన్న. రాజు గురించి మీకు తెలుసు కదా నాన్న. ఏంటి రూపా, వాడు మా అందరినీ చెప్పుతో కొట్టినా తుడుచుకుని పొమ్మంటావు అంతేనా? వాడు మీ నాన్నని పెద్దయ్యా పెద్దయ్యా అని గౌరవంగా పిలిచేవాడు. ఇప్పుడు సీఎం సారు అని వేలు చూపేంతవరకు వచ్చింది. వాడన్నేసి మాటలంటుంటే మనం వింటూ కూర్చోవాలా?